రాణి మహల్ కథ. ఒకప్పుడు ఒక పల్లెటూరు పక్కనే పెద్ద అరణ్యం ఉండేది. ఆ అరణ్యంలో ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. ఎందుకంటే అక్కడ ఒక మాయల కోట ఉండేది. దాన్ని రాణి మహల్ అంటారు. ఆ మహల్లో 7గురు రాణీలు మాయల శక్తులతో జీవించేవారు. ప్రజల్లో ఒక నమ్మకం ఉండేది. ఆ కోటలోకి ఎవరైనా ప్రవేశిస్తే వారు తిరిగి బయటకు రారు. కానీ ఆ కోటలో అపారమైన ధన సంపద దాచిపెట్టబడిందని కథలు ఉండేవి. ఒక గ్రామంలో ధీరుడైన యువకుడు అర్జున్ ఉండేవాడు. అతనికి సాహసం అంటే మక్కువ. ఒకరోజు అతను ఆ కోట గురించి విన్నాడు. గ్రామస్తులు అతనిని ఆపినా అతను ధైర్యంగా బయలుదేరాడు. అర్జున్ ఆ కోటకు చేరినప్పుడు గేటు తానే తెరుచుకుంది. అతను లోపలికి అడుగు పెట్టగానే మాయలు ప్రారంభమయ్యాయి. మొదటి రాణి పుష్పాలుగా మారిపోయిన గదిలో బంధించారు. రెండవ రాణి అద్దాల మధ్య తనను కనబడకుండా చేసింది. మూడవ రాణి నిద్రలోకి లాగే సంగీతంతో మాయ చేసింది. అర్జున్ తన తెలివితేటలతో ఒక్కొక్కటి అధిగమించాడు. అతని మంచితనాన్ని చూసిన 7వ రాణి అతనికి నిజం చెప్పింది. వారంతా శాపగ్రస్తమైన రాజకుమార్తెలు. ఆ శాపాన్ని తుడిచేందుకు నిజాయితీ, ధైర్యం మరియు సాహసంతో కూడిన యువకుడు అవసరమని ఆమె చెప్పింది. అర్జున్ వారిని విముక్తం చేశాడు. కోట మాయలు తొలగిపోయాయి. ఆ రాణులు తిరిగి తమ రాజ్యాలకు వెళ్ళిపోయారు. గ్రామస్తులు అర్జున్ను ధైర్యవంతుడిగా ఆదరించారు. అతను తన ధనాన్ని పంచి గ్రామాన్ని అభివృద్ధి చేశాడు. నీతి: నిజాయితీ, ధైర్యం, సాహసంతో ఏ చిన్న శాపం అయినా తొలగించవచ్చు. మాయల కన్నా మన మంచితనమే గొప్పది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.